మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఆ వర్డ్ ఇందాక యాక్చువల్లీ సింగిల్గా ఉండేటప్పుడు మ్యామ్ చెప్పారు. అంటే ఆ టైంలో ఎలా స్టాండ్ అయ్యాము అన్న దానికి ఎగ్జాంపుల్గా ఇదంతా చెప్పారు. కానీ ఒక్కడమే అయిపోయినాం కదా, ఇప్పుడు ఎవరూ లేరు. ఇప్పటికీ ఒక్కడమే. నా చుట్టూ తిరిగిన వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేసినారు. నా వల్ల మేళ్ళు పొందిన వాళ్ళు, సహకారాలు పొందిన వాళ్ళు, నీతోనే మేము ఉంటామని చెప్పిన వాళ్ళు, నువ్వే సర్వస్వం అని నాకు చెప్పిన వాళ్ళు, నా రాజకీయ జీవితంలో కొన్ని వేల మంది, వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మిగిలిందంతా మా ఇద్దరమే. మా ఇద్దరికి అపారమైన నమ్మకం ప్రజలంటే. ఆ ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు. ప్రజలే మళ్ళీ మమ్మల్ని మార్చారు. అంటే గత ఏడాది ఇదే నెలకి నా మీద తన మీద 95% వ్యతిరేకత ఉంది. శ్రీనివాస్ ఇలాంటోడా, ఇలాంటి నీచుడా అని విమర్శించేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఇదే రోజుల్లో గత ఏడాది ఉన్నారు. కట్ చేస్తే 1 year అయ్యేటప్పటికి ఈరోజు మాకంతా పాజిటివిటీ వచ్చేసింది. అంటే మళ్ళీ 60-70% పాజిటివిటీకి వచ్చాం. ఇది ఎవరు మార్చారు ఈ పాజిటివ్గా? మమ్మల్ని ప్రజలే మార్చారు. ప్రజలే దేవుళ్ళని నమ్మాం, ప్రజలకే వాస్తవాలు చెప్పాం. నిజం వాళ్ళకి నిజాయితీగా చెప్తే వాళ్ళు మనల్ని కన్సిడర్ చేస్తారు, అగ్రభాగాన్ని కూర్చోబెడతారు. ఈరోజు లక్షలాది మంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో కానీ, వ్యూవర్షిప్లో చూసుకుంటే 4,75,00,000 పైచిలకి వ్యూవర్షిప్. ఎక్కడికి వెళ్ళినా రోడ్డు మీదకి వెళ్తే సెల్ఫీ కావాలండి, ఫోటో కావాలండి అని మమ్మల్ని కలవటానికే రోజుకి వచ్చేవాళ్ళు 10-15 మంది రోజు వస్తున్నారంటే, మమ్మల్ని మంచిగా ఆలోచించకపోతే ఎందుకు వస్తారు? మమ్మల్ని పాజిటివ్గా సపోర్ట్ చేయకూడదు అనుకునే వాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు వస్తారు? ఇదంతా మాకు అనుకూలంగా ఒక ఏడాదిలోనే ఇన్ని చేంజెస్ వచ్చినాయి. సో ప్రజలే ఈ మార్పు అంతా తీసుకొచ్చారు, ప్రజలే ఈ గుర్తింపు అంతా ఇస్తున్నారు. ఎవరో నా దగ్గర అవసరానికి వచ్చి పోయేవాళ్ళు పోతారు, వాళ్ళు ఉంటారు పోతారు, వాళ్ళ లెక్కలకు రారు, వాళ్ళు స్వార్థపరుల కింద వస్తారు. ఒక్కళ్ళగా ఉండి మళ్ళీ ఒక్కళ్ళగానే ఈ స్థాయికి వచ్చాం. ఎవరికి అన్యాయం జరగకూడదు, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి అన్న కాన్సెప్ట్ మాకు ముందు ఉంటుంది. మా వల్ల పిల్లలకు అన్యాయం జరగకూడదు, మా వల్ల కుటుంబాలకు అన్యాయం జరగకూడదు, మా వల్ల ప్రజలకు ఇబ్బంది జరగకూడదు. బ్రతికితే 1,000 మంది మన చేతుల మీద బ్రతకాలి, జీతాలు ఇస్తూ వ్యాపారాల్లో అధిగమిస్తూ వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా ఉండాలన్నది కోరిక. అది ఈరోజు అటువైపు అడుగులు వేసాం. ఆ అడుగుల వైపు విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అండ్ బిజినెస్లో కూడా మ్యామ్కి మీరు చాలా సపోర్ట్ చేశారని, అండ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న దానికి కూడా సపోర్ట్ చేశారని మ్యామ్ చెప్పారనమాట. సో ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంది సార్? బాగుంది, సక్సెస్ఫుల్గా ఉంది. కాబట్టి ఫర్దర్ బ్రాంచెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. జూబ్లీహిల్స్లోను, నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా బ్రాంచ్, ఇంక బ్రాంచెస్ వైపు వెళ్తున్నాం. ఒకటి సక్సెస్ అయింది కాబట్టి కాంచీపురం ఒక్లా సిల్క్స్ అన్నది ప్రజల సహకారంతో ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం. వారికి మా సాష్టాంగ ప్రణామాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు వస్తున్నటువంటి విపరీతమైన సపోర్ట్తో ఈ బిజినెస్ సక్సెస్ అయింది. మంచి వెరైటీస్ పెడుతున్నారు, రీజనబుల్ ప్రైస్ ఉంది. ఒక్లా సిల్క్స్కి వెళ్తే అంతా మాకు మంచి క్వాలిటీ దొరుకుతుందనే నమ్మకం ప్రజల నుంచి మాకు వస్తుంది, ప్రజలు నమ్ముతున్నారు. అదే మాకు పెట్టుబడి. ఆ గుడ్ విల్ పొందగలిగాం. దీంతోనే ఫర్దర్ బ్రాంచెస్ కూడా వెళ్తున్నాం. ఇంకా జ్యువెలరీ రంగంలో కూడా అడుగు పెట్టాలి, అవి కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాం. సూపర్. వన్ సైడ్ పాలిటిక్స్, వన్ సైడ్ బిజినెస్, రెండు చేస్తాం. పాలిటిక్స్, బిజినెస్. నాలాగే సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురై కొన్ని అవమానాలు ఎదుర్కొన్న ఇంకొక ఉమెన్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? మనిషి మళ్ళీ పుట్టాం. ఒకసారి పుట్టాం, ఒకసారితోనే మళ్ళీ పోతాం. ఎలా వచ్చాం అలా పోతాం. ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే పోతాం. మనతో ఎవరూ రారు, మనం సంపాదించుకునేవి ఏవీ రావు. కాబట్టి అందరితో స్నేహంగా మంచిగా వెళ్ళిపోవటం ఒకటి ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. నేను ఈరోజు చనిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను, నా జీవితంలో ఇది ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఇంకా బ్రతకను, డిప్రెషన్లోకి పోవటం, ఇలాంటివి మానుకోవాలి. నీ వైపు చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరూ నీ తాలూకా ధైర్యం. ఎంతమంది విమర్శించినా, ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎంత నీచంగా ట్రోల్స్లో వాళ్ళు మాట్లాడినా నవ్వుకుంటూ ఆస్వాదిస్తున్నావు. ఇట్స్ గ్రేట్ థింగ్. అందరూ అలా ఉంటే
ఇబ్బందే ఉండదు. మంచి చేసినా విమర్శిస్తారు. దేవుడిని విమర్శించే వాళ్ళు ఉన్నారు, దేవుడు లేడు అని చెప్పి వాదించే వాళ్ళు ఉన్నారు. సో ఏది మంచి ఏది చెడు మనం మంచి అనుకుని మనం చేసుకుని వెళ్తే ఎవడేమనుకున్నా మనకు అనవసరం. దానికి నువ్వు స్ట్రాంగ్గా నిలబడగలవని నమ్మకం నాకుంది. నీలాగే అందరూ కూడా ధైర్యంగా ఉంటే చాలు. సో ఎవరితో ఎవరు రారంటున్నారు కదా, మధు మీతో లాస్ట్ వరకు వస్తుందని నమ్మకం మీకుందా? ఇది మధు భౌతికం. వచ్చేసారు కదా ఆల్రెడీ. ఇది భౌతికమైంది. ఇది లాస్ట్ మినిట్ వరకు ఇది తప్పదు. కానీ మనం శారీరకంగా మనము ఈ భూమి నుంచి పోతాం కదా, పోయేటప్పుడు ఒక్కడమే పోతాం. అదే సృష్టి రహస్యం. సరే మ్యామ్కి 5 క్వశ్చన్స్ అయిపోయి నాకు క్వశ్చన్ మాత్రం వదలలేదు. చెప్పిన మధ్యలో దూరకుండా ఎలాగైనా లాస్ట్లో అడగాలి అని చెప్పి అది క్లియర్ చేస్తారు. మ్యామ్ మీరు ఉంటారు మ్యామ్ లాస్ట్ వరకు 100% ఉంటారు అనే విషయం అది సార్కి అది ఎప్పుడో 100% తెలుసు కాబట్టి ఇంకా సొసైటీలోకి చాలా ఓపెన్ స్టేట్మెంట్ అనేది పాస్ చేసేసారు. ఆ నమ్మకం రాకుండా సార్ అయితే ఖచ్చితంగా స్టేట్మెంట్ పాస్ చేయరుగా. సో అంతే కదా సార్, నేను మీకే సపోర్ట్ కాదు, ట్రూ. నువ్వే నాతో ఉంటావు, నేనే నీతో ఉంటాను. ఒకరికొకరు. నోబడీ కెన్ టచ్. అనండి. మ్యామ్కి ఆన్సర్ వచ్చేసింది ఇప్పుడు క్లియర్గా. చూడండి మీరు లాస్ట్ వరకు ఎవరికి ఎవరు ఉండరు, ఒకరు వెళ్తాం అనగానే ఒక్క బయటికి రాకుండానే కల్లంటి వాటర్ అలా వచ్చేసాయి. మీరు అబ్జర్వ్ చేశారా? బయటికి పైకి అంటే మనిషి మరణించటం ఎలా జరుగుతుంది? ఒక్కడమే వస్తాం, ఒక్కడమే పోతాం. ఎస్ ట్రూ సార్. సరే యాక్సిడెంట్లో కలిపి 10 మంది పోవటం అది వేరు, 10 మంది ఒకేసారి పోవటం అది వేరు. అది కూడా అలా రాసి పెట్టింది కాబట్టి అలా జరుగుతుంది. అది నేను చెప్తున్నా. బ్రతికున్నంత వరకు ఇది శాశ్వతం, మనం ఇలాగే ఉంటాం, అందులో డౌట్ ఏం లేదు. మేము ఓకేనా? ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఒక్కసారి పాపం కళ్ళంటే మీరు ఇలా తిప్పేసుకున్నారు. అండ్ ఇప్పుడు నేను అడిగేస్తాను సార్, మ్యామ్కి కోపం వచ్చేటప్పుడు మ్యామ్ బిహేవియర్ ఎలా ఉంటుంది? అలాగే చెప్పాలి మీరు. ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం కొంచెం అన్నీ మర్చిపోయి బిహేవ్ చేస్తుంది. అంటే ఎంత ఎక్స్టెంట్గానే వెళ్ళిపోతుంటుంది. అలా వద్దంటాను నేను. కోపం వచ్చేటప్పుడే మనిషి ఎక్కువ ఆలోచించాలి. ప్రశాంతంగా ఉండేటప్పుడు ఆలోచించడానికి ఏముంటుంది? కోపం వచ్చేటప్పుడు మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అదే స్థితప్రజ్ఞత. అప్పుడే మనం డెసిషన్ తీసుకోవడానికి మంచి అవకాశం వస్తుంది. ఆ కోపంలో రాంగ్ డెసిషన్స్ వస్తాయి. అది వద్దని చెప్తాను. అది ఎవరికైనా తినైనా వచ్చి ఎవరికైనా జనరల్గా కోపం వచ్చేటప్పుడు ఆ నిర్ణయం తీసుకోవద్దు అంటాను నేను. ఆ కోపాన్ని తగ్గే వరకు ఆ నిర్ణయాన్ని మాత్రం వాయిదా ఇస్తే ఎవరికైనా మంచిది. మ్యామ్ ఇచ్చిన సర్ప్రైజెస్ చాలా ఉంటాయి. అంటే యాక్చువల్గా ఫీమేల్ ఎక్కువ సర్ప్రైజెస్ చేస్తూ ఉంటారు కపుల్స్లో. అలా మీకు ఇచ్చిన సర్ప్రైజెస్లో మీ ఫేవరెట్ సర్ప్రైజ్ ఏంటి? చాలా బ్రేస్లెట్ ఒకసారి సడన్గా కొనిచ్చారు, తర్వాత వాచెస్ సడన్గా తెచ్చి పెడుతుంది. నాకు ఇష్టమైన అంతే, ఇంకేముంటాయి? వాచెస్, బ్రేస్లెట్స్, కార్, ఇలాంటివి. షీ సర్ప్రైజ్ ఫర్ మీ ఎవ్రీథింగ్. అంటే ప్రతి నిమిషం నేను ఒక గొప్పగానే ఫీల్ అవుతాను ఆమెకి. ఆమె ఏదో ఇస్తే సర్ప్రైజ్ అవటం కాదు, నాతో ఉండి నాకు ఇన్ని రకాలుగా నిలబడి నాకు అండదండలుగా ఉండి ఎక్కడైతే పడిపోయానో మళ్ళీ అక్కడి నుంచి లేపి తట్టి నేనున్నాను, తప్పకుండా నువ్వు మళ్ళీ ఆ ఉన్నత స్థానానికి రావాలి, యథాస్థితిని పొందాలని తను ప్రతి నిమిషం ఉంటుందా. ఇట్స్ గ్రేట్ సర్ప్రైజ్. ఫేవరెట్? అయ్యో పాపం వచ్చేస్తున్నాయి వాటర్. అయ్యయ్యో అయ్యో మ్యామ్ చాలా హ్యాపీయెస్ట్ థింగ్ చెప్పారు. మంచి అసలు చూసారా మెమొరబుల్. అంటే మిమ్మల్ని మేము ఇందాక ఎంత ఇది చేసినా ఏడుపు రాలేదు, కానీ సార్ చెప్పగానే ఒక్కసారి పాపం అయ్యయ్యో.